హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి గృహలక్ష్మి. ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అసలు వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా ఇక మీదట నాకైతే టైం కుదురుతుందో లేదో అని అయితే డౌట్ అండి. ఒక నెల రోజులు పూజలకి, ఇంటి పనికి, వంట పనికి, యూట్యూబ్ పనికి అన్నిటికైతే సెలవు అయితే తీసుకుంటున్నాను. ఎందుకు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక్క నిమిషం టైం కూడా వేస్ట్ చేయటానికి వీలు పట్టలేదు. అలాంటప్పుడు నాకు ఇంటి పని, వంట పని, పూజ, ఇంకా వీడియోస్ ఎడిటింగ్, థంబ్నెయిల్ అప్లోడ్ చేయటం ఇవన్నీ చేయటం అయితే కుదరదు. ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేస్తే ఎక్కడ ఒక మార్క్ పోతుందో. అంటే నేను ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో చాలామందికి తెలిసే ఉంటుంది కదా, టీచర్ పోస్టుల కోసం డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది. నేను గత 2 సార్లు ప్రయత్నం చేసి జస్ట్ పాయింట్లలో జాబ్ మిస్ అయ్యాను. ఒకసారి అయితే నా దగ్గరే కట్ ఆఫ్ అయిపోయింది. 241 ర్యాంకు నాది అయితే 240కి ఓపెన్ కేటగిరీ లేడీస్లో కట్ ఆఫ్ అయిపోయింది. రెండోసారి అయితే కొంచెం 4 మార్కుల తేడాతోనే జాబ్ మిస్ అయింది. ఈసారి అసలు ప్రిపేర్ అవ్వకూడదు అనుకున్నాను. ఎందుకు ప్రిపేర్ అవుతున్నాను అంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి మా డిస్టిక్కి, కర్నూలు జిల్లాకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అందుకనైతే ప్రిపేర్ అవుతున్నాను. నేను అసలు ఇంకా పూర్తిగా టీచర్ పోస్ట్కి చదవకూడదని నిర్ణయించుకొని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. యూట్యూబ్లోనే మనం గెయిన్ అవుదాము, ఇంకా ఇది అయితే మనం ఇంట్లోనే ఉండి పని చేసుకుంటూ మనకి ఉన్న నాలెడ్జ్ని నలుగురికి షేర్ చేయొచ్చని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. బాగానే సక్సెస్ అయ్యాను. అంతో ఇంతో మనీ అయితే ఎర్న్ అవుతుంది. ఇంకా త్వరలో పేమెంట్ తీసుకుంటాను అనుకునే లోపు ఇలాంటి నిర్ణయం అయితే మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. తప్పది, ఒక్కసారి అయితే టీచర్ పోస్ట్కి ట్రై చేయమని ఇంట్లో వాళ్ళు అంటున్నారు, అలాగే ఫ్రెండ్స్ కూడా అంటున్నారు. నాకు కూడా అనిపించింది, ఎందుకంటే ఈ ఒక్కసారి ట్రై చేద్దాము. ఎక్కువ మార్కులు అంటే టెట్లో ఎక్కువ స్కోర్ ఉందన్నమాట. నాకు 130 స్కోర్ ఉంది. ఇంకా పోస్టులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ నేను ఒక 2-3 నెలల వరకు కూడా కొంచెం సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అయినాను. ఎందుకంటే నేను క్వశ్చన్ పేపర్స్ చేసేదాన్ని కోచింగ్ సెంటర్ వాళ్ళకి. అలా నాకు కొన్ని సబ్జెక్టులు అయితే ఐడియా ఉన్నాయి. ఇంకా 2-3 సబ్జెక్టులే కదా, మనం కొంచెం వాటిలో నాలెడ్జ్ తెచ్చుకుంటే ఈసారి ఏమన్నా మనకి జాబ్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉంటుందేమో, ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని అయితే అనుకుంటున్నాను. ప్రయత్నం అయితే చేద్దామని నిర్ణయించుకున్నాను. అందువల్ల వీడియోస్ పోస్ట్ చేయడానికైతే అస్సలు టైం వీలు పట్టలేదు. అది కూడా కొంచెం ఏమన్నా నోటిఫికేషన్కి ఎక్కువ టైం లేదు. నోటిఫికేషన్ ఇచ్చారు, ఎగ్జామ్ టైం ఎప్పుడు ఇచ్చారంటే 32 రోజులకి ఇచ్చారు. సిలబస్ ఎంత ఉంటుందంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే అంత సిలబస్ ఉంటుంది. హెచ్జిటికి ప్రిపేర్ అవ్వాలన్నా, బీఈడి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవ్వాలన్నా సిలబస్ అయితే ఎంత అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళంత సిలబస్ ఉంటుంది. కానీ టెట్కి 20 రోజులు, డిఎస్సికి ఏమో 32 రోజులు టైం ఉంది. ఇంత తక్కువ టైంలో అస్సలు రివిజన్ చేయడానికే ఈ టైం సరిపోదు. ఇంకా కొత్తగా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఇంకా అయిపోయినాం. ఇంకా అలా ఉందన్నమాట సిచ్యువేషన్. ఒక్క నిమిషం వేస్ట్ అయినా కానీ ఇంకా ఆ నిమిషం వేస్ట్ చేస్తే ఇంకా ఒక 2 పారాగ్రాఫ్లు చదువుకోవచ్చు కదా అన్నట్టుందనమాట పరిస్థితి. కొంచెం టైం ఎక్కువ ఉంటే నేను మేనేజ్ చేసేదాన్ని, యూట్యూబ్లో వీడియోస్ చేసేదాన్ని, అలాగే చదవటం కూడా చేసేదాన్ని. కానీ అసలు టైం అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది. అందుకని ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఆన్లైన్లో లైవ్ కోచింగ్ కూడా తీసుకుంటున్నాను. ఇంకా అందుకనైతే ఇంకా ఒక్క నెల రోజులు దయచేసి నా సబ్స్క్రైబర్స్, నా ఫ్రెండ్స్ నా ఛానల్ని కొంచెం అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా, వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అన్సబ్స్క్రైబ్ చేసుకుందామని నిర్ణయం తీసుకోకుండా కొంచెం మీకు వీలు పడ్డప్పుడు నా పాత వీడియోస్ అలా అయితే చూస్తూ ఉండండి. అప్పుడప్పుడు వారానికి ఒక్క వీడియో పాతవి అయితే ఉన్నాయి, కానీ నాకు ఎడిటింగ్ చేసే టైం కూడా లేదు. ఆల్రెడీ కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే తీసి పెట్టుకొని ఉన్నాను. ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ వస్తే అప్లోడ్ చేద్దామని అయితే తీసుకొని పెట్టుకున్నాను. అవి ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చే టైం కూడా లేదు. మధ్యలో ఒక 2-3 నిమిషాలు అలా టైం తీసుకొని 2-3 నిమిషాల ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఏవైనా పోస్ట్ చేస్తాను. మరి వీడియోస్ పోస్ట్ చేయకపోతే ఇంకా నా యూట్యూబ్ ఛానల్ ఏమవుతుందన్న భయం. మళ్ళీ నాకైతే 2 యూట్యూబ్ అలాగే టీచర్ పోస్ట్కి చదవాలని ఉంది. సైకాలజీలో ఒక ఉంటుంది అనమాట, ఏంటి అంటే 2 ఇష్టమే, ఉపగమ సంఘర్షణ అని. అలా సంఘర్షణలో ఉన్నాను. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయకపోతే మనీ ఎర్న్ అవ్వదు, అలాగే ఛానల్ కూడా డల్ అవుతుంది. ఒకవేళ పోస్ట్కి ఇప్పుడు టీచర్ పోస్ట్కి చదువుతున్నాను, అది వస్తుందో రాదో కూడా తెలియదు. అది పోతుంది, ఇది పోతుంది, 2 పోతుంది కదా అని భయము.
ఇంకా అందుకని అప్పుడప్పుడు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, ఒక్కొక్క నిమిషం కానీ అలా షార్ట్ వీడియోస్ కానీ పోస్ట్ చేస్తాను. ఇంకా వ్లాగ్స్ మంచి మంచిగా పూజల వీడియోలు అలాంటివి అయితే ఇప్పట్లో ఇంకా ఈ డిఎస్సి ఎగ్జామ్ రాసేంతవరకు అయితే పోస్ట్ చేయలేను. జస్ట్ ఒక నిమిషం వీడియోస్ అప్పుడప్పుడు, అది ఛానల్ డల్ అయిపోకుండా ఉండటానికి కొరకు అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా నా ఫ్రెండ్స్ అంటే యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ కూడా నేను చూసే పరిస్థితిలో లేను. ఇంతకుముందు అయితే మా ఫ్రెండ్స్ ఉన్నారు యూట్యూబర్స్, వాళ్ళ ఇవి వీడియోస్ చూసేదాన్ని, అవి కూడా చూడలేని పరిస్థితి అనమాట. అనుకుంటుంటారు వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి మా వీడియోస్ చూడటం లేదు అని అయితే ఫ్రెండ్స్ అనుకుంటారేమో. వాళ్ళకు కూడా ఇంకా పర్సనల్గా అందరికీ చెప్పలేను కాబట్టి ఇక్కడే చెప్పేస్తున్నాను. నా పరిస్థితి అయితే ఇలా ఉంది. నేను సక్సెస్ అవ్వాలని మీరందరూ కూడా కోరుకోవాలని మీ అందరిని అయితే వేడుకుంటున్నాను. ఈ ఒక్కసారి టీచర్ పోస్ట్కి అయితే ప్రయత్నం చేస్తాను. వస్తుందా రాదా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ముందు మనం గట్టిగా ట్రై చేయటం, మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా, తర్వాత దైవ నిర్ణయం. అలాగే మన రాతలో ఉంటే కనుక వస్తుంది. 2 సార్లు రాశాను. నా ప్రయత్నం అయితే నేను 2 సార్లు కూడా 99% నా ప్రయత్నం అయితే చక్కగా చేశాను. అసలు ఎక్కడ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రాకముందు నుంచే ప్రిపేర్ అయ్యాను. ఇంతకుముందు అయితే, ఇప్పుడన్నా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతున్నాను, కానీ ఇంతకుముందు అయితే అసలు 10 నెలలు కూడా ప్రిపేర్ అయ్యాను ఫస్ట్ డిఎస్సికి. కానీ అప్పుడు నాకు ఎడ్యుకేషన్లో చాలా గ్యాప్ వచ్చింది. ఎలాగంటే నేను మ్యారేజ్ అయినాక 6 సంవత్సరాలకి మళ్ళీ ఇంటరు డిఎడ్ చేశాను. అందువల్ల అప్పుడు నాకు వెంటనే నా డిఎడ్ అయిపోగానే డిఎస్సి అయితే వచ్చింది. కానీ నాకు అప్పుడు అన్ని సబ్జెక్టుల మీద నాలెడ్జ్ లేకపోయినా కానీ నేను 241 ర్యాంక్ సాధించాను. అప్పుడు ఉన్న పోస్టుల ప్రకారం నా దగ్గరే కట్ ఆఫ్ అయిపోయింది. ఇంకొక పోస్ట్ నేను ఒక్క మార్కు గెయిన్ చేసుకున్నా నాకు అప్పట్లోనే 2014లో జాబ్ వచ్చేది, టీచర్ జాబ్. అసలు దురదృష్టం అంటే అది ఇంకా చెప్పలేని, అసలు ఎన్ని రోజులు బాధపడ్డానో. ఒక్క మార్క్ వచ్చింటే లైఫ్ అనేది టర్నింగ్ అయిపోయేది. ఆ ఒక్క మార్కు లైఫ్ని డిసైడ్ చేసిందని ఎన్ని రోజులు బాధపడ్డానో. ఇంకా రెండోసారి కూడా కసిగా చదివాను, ఈసారి జాబ్ ఎలా అయినా కొట్టాలని. టెట్లో అయితే మంచిగా స్కోర్ చేశాను. కానీ ఇంకా ఆ డిఎస్సి నోటిఫికేషన్లో వాళ్ళు సిలబస్ అనేది అక్కడ ఎంటర్ చేయటం మర్చిపోయారంట. ఒక 10 రోజుల ముందు 9th 10th సిలబస్ కూడా యాడ్ చేశాము అని అప్పుడు చెప్పారనమాట. అప్పటి వరకు 8th క్లాస్ సిలబస్ వరకే, అంటే నేను 8th క్లాస్ వరకు బాగా ప్రిపేర్ అయినాను. 9th క్లాస్ 10th క్లాస్ మొత్తం చదవాలి అంటే 10 డేస్లో అసలు అది సాధ్యమేది కాదు. నా సెషన్కి వచ్చే వరకు ఏం జరిగిందంటే మొత్తం కూడా అప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్, టీఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. నా సెషన్కి నా రోజు వచ్చే వరకు కూడా మొత్తం 9th 10th క్వశ్చన్సే వచ్చాయి. సోషల్, సైన్స్, తెలుగు. ఇంకేం చేస్తాం చూడు, మనం అది మొత్తం ప్రిపేర్ అయింది 8th క్లాస్ వరకే. మన దురదృష్టం అన్నట్టు మొత్తం 9th 10th సిలబసే ఇచ్చారు మన సెషన్లో. ఫస్ట్ రోజు 2 రోజులు రాసిన వాళ్ళకి ఈజీగానే ఇచ్చారు. అసలు జాబ్స్ రావటం కూడా ఫస్ట్ రోజు సెకండ్ రోజు రాసిన వాళ్ళకే వచ్చాయి. సెకండ్ డిఎస్సి అంటే లాస్ట్ 2018 డిఎస్సి జరిగినప్పుడు, నేను 2014 డిఎస్సి 2018 డిఎస్సి రాశాను. అంటే ఇంకా నేను అడిగి కాంప్రమైజ్ అయ్యాను. ఎందుకంటే మనం చదవలేదు కాబట్టి ఇది రాలేకపోయింది. అక్కడికి కూడా నాకు ఏం పెద్ద తేడా లేదు. 4 మార్కులు వచ్చింటే ఈ 2018 డిఎస్సిలో కూడా జాబ్ వచ్చేది. నాకు మొత్తం 9th 10th సిలబసే వచ్చింది. ఇచ్చిందేమో వాళ్ళు వెబ్సైట్లో అప్లోడ్ చేయటం మర్చిపోయారంట. అలా చేశారు. మళ్ళీ నార్మలైజేషన్ చేయలేదు అసలు. డిఎస్సి ఆన్లైన్లో 10 రోజులేమో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. 10 రోజులు కండక్ట్ చేసినప్పుడు నార్మలైజేషన్ చేసి డిఫికల్ట్ వచ్చిన రోజుకి ఈజీగా వచ్చిన దానికి నార్మలైజేషన్ చేసి జాబ్ ఇవ్వాలి. కానీ అది కూడా చేయలేదు గవర్నమెంట్, ఈ చెత్త గవర్నమెంట్. అసలు ఇప్పుడు చూడండి టైం ఎంత తక్కువ ఉందో. ఈ 32 రోజులలో ఎంత సిలబస్ ఉంటుందంటే 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు చదవాలి, హిందీ తప్ప అన్ని సబ్జెక్టులు చదవాలి. ఎక్కడి నుంచి చిన్న బిట్ ఇస్తాడో తెలియదు. మళ్ళీ డిఎడ్లో చదివిన 10 సబ్జెక్టులు, 10 టెక్స్ట్ బుక్లు ఉంటాయి. ఎంతలా ఉంటాయంటే అవి మొత్తం సుమారుగా ఒక్కొక్క టెక్స్ట్ బుక్ 300 నుంచి 400 పేజీల వరకు ఉంటాయి. అలాంటివి 10 టెక్స్ట్ బుక్లు చదవాలి. మళ్ళీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదవాలి. మొత్తంగా ఇంత బండెడ్ సిలబస్ అంటారు. ఆంధ్ర సివిల్స్ అంటారు డిఎస్సిని ప్రిపేర్ అవటం. అంత సిలబస్ అయితే ఉంటుంది. ఇంత సిలబస్ని అసలు గవర్నమెంట్కి బుద్ధి ఉందో లేదో కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇలానే తిడతారు. 32 రోజులు, 4 ఏళ్ళు ఏం చేశారు? 32 రోజులు టైం ఇచ్చి చదవండి ఇంత సిలబస్ అంటే ఎవరి వల్ల వీలవుతుంది? కనీసం రివిజన్ చేసుకునే టైం అన్నీ ఇవ్వద్దా? అసలు రివిజన్ చేయడానికే దాదాపు 60 రోజులు టైం పడుతుంది. ఇంత షార్ట్ టైంలో ప్రిపేర్ అవ్వాలంటే అందరికీ బాధగానే ఉంటుంది. కానీ వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదు కదా. మనకి ఎంతవరకు సబ్జెక్ట్ వస్తుందో ఆ సబ్జెక్ట్నైనా కొంచెం రివిజన్ చేసుకుంటూ చదువుకుంటూ మనకు వచ్చిన
ఆ నాలెడ్జ్ని ఈ డిఎస్లో ఎంతవరకు మనం గెయిన్ చేయగలం మార్కులు అంతవరకన్నా ప్రయత్నం చేస్తే ఒకేలా వస్తే వస్తుంది. సచివాలయంలో 30 రోజులకి టైం ఇచ్చి పెట్టారు కదా, అప్పుడు చాలా తక్కువ మార్కులు వచ్చిన జాబ్స్ అయితే ఇచ్చారు. ఈసారి కూడా అలా జరుగుతుందేమో అని నేనైతే ప్రయత్నం అయితే చేద్దామని ఈ ఒక్కసారి చదువుతున్నాను. ఇంకా అక్కడక్కడ ఇంట్లో క్లిప్స్ తీసుకొని అవన్నీ యాడ్ చేశానండి. దోశ చేయటము, ముగ్గు వేయటము, పూజ చేయటము, ఇంకా రొట్టె కర్రీ ఇవన్నీ చేయటం అక్కడక్కడ క్లిప్స్ తీసుకొని జస్ట్ అలా అయితే వీడియో ఎడిటింగ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే వీడియో చేశాను. మరి మీరందరూ కూడా నా ఛానల్ గురించి అర్థం చేసుకుంటారని ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఇద్దామని అయితే చేస్తున్నాను. కొన్ని రోజుల వరకు మంచి మంచి వీడియోస్ అయితే చేయలేను. ఏదో 1 నిమిషం 2 నిమిషాలు ఏమైనా చిన్న పూజల గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటాయి కదా, అలాంటివి చిన్న చిన్నవి అయితే చేస్తాను. లాంగ్గా వ్లాగ్స్ ఇలాంటివి అయితే కొన్ని రోజులు చేయలేను. నా మైండ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాను అంటే ఇంకా రెండో దాని మీదకి మనసు అనేది వెళ్ళదు. ఇంక ఇప్పుడు ఫుల్ నా మైండ్ మొత్తం కూడా ప్రిపరేషన్ మీదే ఉంది. అలాంటప్పుడు నేను మంచిగా వీడియోస్ తీయాలి, అప్లోడ్ చేయాలి, వాయిస్ ఇవ్వాలి, థంబ్నెయిల్ చేయాలి, ఇవన్నీ అయితే నేను అసలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. అందుకని కొన్ని రోజులు ఏదో చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ప్రిపరేషన్ అయితే గట్టిగానే చేస్తున్నాను ఈసారి. ఇంకా అసలు ఎప్పుడు నిద్రపోతున్నానో, ఎప్పుడు లేస్తున్నానో, ఎప్పుడు తింటున్నానో నాకే అయితే అర్థం కావట్లేదు. అలా అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. ఎందుకంటే సమయం తక్కువ ఉంది, పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం ఈ సమయాన్ని మనం యూజ్ చేసుకొని మంచిగా సబ్జెక్ట్ నేర్చుకుంటే కనుక కొంచెం మంచి మార్కులు వస్తే ఈసారి ఎక్కువ పోస్టులు ఉన్నాయంటే 1000 చిల్లర అయితే ఉన్నాయి కర్నూలు డిస్టిక్కి. ఓపెన్ కేటగిరీ జనరల్లో పోయినా లేడీస్ కోటాలో అయినా ఏమైనా జాబ్ వస్తుందేమో అదృష్టం ఉంటే. అదృష్టం ఉంటుంది ఏంటి అంటున్నారా అంటే ఇంతకుముందు అదృష్టం లేకుండానే పోయింది అనుకుంటున్నాను. ఎందుకంటే మన నోటి దగ్గరికి వచ్చి పోయింది 0.08 మార్క్స్లో పోయిందంటే అది అదృష్టం లేకనే పోయిందని అయితే అనుకున్నాను. నా వరకైతే నేను కష్టపడ్డాను. 99% నాకు కష్టం ఉంది, 1% లక్ లేక పోయింది జాబ్ అయితే అని నేను అనుకున్నాను. ఇంకా రెండోసారి కూడా అలానే అనుకున్నాను. ఇంకా అసలు మనకి రాతలో గవర్నమెంట్ సొమ్ము తినే రాత లేదేమో, ఇంక ఇది డిఎస్సి వద్దు, ఈ టీచర్ జాబ్ వద్దు, శుభ్రంగా ఏదైనా వేరే చేసుకుందామని ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కొన్ని రోజులు యూట్యూబ్ అయితే రన్ చేశాను. ప్రైవేట్ సెక్టర్లో నాకు తెలిసిన కోచింగ్ సెంటర్కి క్వశ్చన్ పేపర్స్ చేస్తూ యూట్యూబ్ వీడియోస్ అయితే కొన్ని రోజులు అయితే చేసుకున్నాను. ఇంకా అది కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవటం వల్ల ఒక 3 నెలల కిందటే అది కూడా క్లోజ్ చేశారు వాళ్ళు కూడా. ఇంకా అప్పటి నుంచి నేను ఫుల్గా వీడియోస్ అయితే చేసుకుంటున్నాను. నా వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది, మనీ ఎర్న్ అవుతుంది. ఇంకా అసలు నేను ఈ నెలలో అసలు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు. మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా. నేను పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలో 7 శనివారాల పూజ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇంకా ఈ ఫిబ్రవరి నెలలో మళ్ళీ 7 శనివారాల పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటేనే ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి పడింది. ఇంకా అది కూడా స్టార్ట్ చేయలేకపోయాను. అంటే మనం ఒకటి తలిస్తే దైవం తలుస్తుంది అంటారు కదా. మరి మంచికో చెడుకో నోటిఫికేషన్ అయితే అనుకోకుండా వచ్చింది. నాకు కూడా చదవాలనిపించి చదువుతున్నాను. ఇంకా ఇంటి పని, వంట పని, పూజలు ఇవన్నీ చేస్తుంటే ఈ 32 రోజుల సమయం అనేది మనం వృధా చేసినట్టు అవుతుంది కదండి. మా అత్తయ్యకి అంత పని అయితే, మా అత్తయ్య అయితే ఫస్ట్ నుంచి కూడా నాకు హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ నుంచి నేను పెళ్ళైన తర్వాత చదువు అంటే అత్తగారి హెల్ప్ లేకుండా ఎవ్వరూ చదవలేరు. రెగ్యులర్గా కాలేజీకి వెళ్తూ పిల్లల్ని చూసుకుంటూ, మా పిల్లలు ఫస్ట్ క్లాస్ అయితే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. మరి అలాంటప్పుడు అత్తగారి హెల్ప్ ఉంటేనే కదా. ఇంకా మా అత్త అయితే ఫస్ట్ నుంచి చేసేదండి, ఇప్పుడు కూడా చేస్తుంది. మా అత్తయ్య వండి పెడితే నేను ఇప్పుడు తినే సిచ్యువేషన్లో ఉన్నానమాట. అలాంటప్పుడు ఇంకా నేను వీడియోస్ తీసుకోలేను కదా. ఆల్రెడీ తీసినవి అయితే కొన్ని ఉన్నాయి, అవి అప్పుడప్పుడు ఒకసారి అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక మళ్ళీ ఛానల్ ఏమవుతుందో అన్న భయం ఒకటి, మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాను కదా ఇది వస్తుందో రాదో అన్న భయం ఒకటి. ఈ 2 సంఘర్షణలో అసలు పడుకుంటే నిద్ర కూడా రావట్లేదు. ఎప్పుడు 2 గంటలకే మెలికి వచ్చేస్తుంది. అసలు పడుకుంటే 2 గంటలకే లేచి మళ్ళీ వీడియోస్ ఆన్ చేసుకొని అలా అయితే వింటూ ఉన్నాను. మళ్ళీ ఇంకా ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకుంటున్నాను. ఇంకా పడుకుంటే నిద్ర వచ్చే సిచ్యువేషన్లో అయితే లేదు. అనుకోకుండా నోటిఫికేషన్ రావటం, ముందు నుంచి అసలు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం అంటున్నారు కానీ ఇంత సడన్గా ఇచ్చినా కానీ ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఇంత తక్కువ సమయం ఏం లేదు. కనీసం ఒక 60 రోజులు ఇస్తే 60 రోజులలో మనకి రివిజన్కి కొంచెం ఏమన్నా మనకి రాని సబ్జెక్టులు చదవడానికి అయితే అవకాశం ఉండేది. 32 రోజుల టైం అంటే 150 పైనే ఉంటాయి టెక్స్ట్ బుక్లు. అవన్నీ టెక్స్ట్ బుక్లు చదవాలంటే అసలు ఎవరికి కూడా సాధ్యం కాదు. అందరూ కూడా ఎంతవరకు చదవగలరో అంతవరకు 100% సబ్జెక్ట్ అంతా చదివి ఈ డిఎస్సి ఎగ్జామ్ రాయాలంటే ఎవరికి ఎప్పుడు కూడా కుదరని పని. ఎందుకంటే సిలబస్ అనేది సముద్రం అంత సిలబస్ అంటారు కదా, అంత సిలబస్ ఉంటుంది. అసలు జీకే కరెంట్ అఫైర్స్ అంటేనే ఇంకా సముద్రం ఎంత ఉంటుందో, ఎక్కడి నుంచి క్వశ్చన్ ఇస్తాడో కూడా తెలియదు.
అవి చదవటానికే ఈ 32 రోజుల సమయం సరిపోదు. ఇంకా మిగతా సబ్జెక్టులన్నీ చదవాలంటే అసలు ఎక్కడ కుదురుతుంది. మనకి ఎంతవరకు వచ్చో అంతవరకు చదివి ఈ ఎగ్జామ్ అయితే రాస్తాను. మీరందరూ కూడా కోరుకోండి, దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకోండి ఈ అక్కకి జాబ్ రావాలని. నా మంచి కోరే వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు, కష్టపడతాను కాబట్టి నేను ఎంతవరకు కష్టపడతానో నాకైతే మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. నేను ఎలా కష్టపడతానో, డిఎస్సి అంటే ఎలా కష్టపడి చదువుతానో మా ఇంట్లో వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం ఎంత కష్టపడ్డా 1% అనేది లక్ ఉండాలి కదా. ఆ 1% లక్ లేకనే నాకు ఫస్ట్ సారి జాబ్ పోయిందని అయితే ఎన్ని రోజులు బాధపడ్డాను. దేవుడి మీద కూడా కోపం వచ్చేసి ఒక 3 నెలలు అయితే అసలు నేనైతే ఇంట్లో పూజ కూడా చేయలేదు. తర్వాత కాంప్రమైజ్ అయ్యి ఇంకా దేవుడు అన్నీ మన మంచి కోసమే చేస్తాడు, సరే మన ఫ్యూచర్లో ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఇస్తాడేమో మనకి అన్నట్టుగా ఇంకా కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ అయితే చేస్తున్నాను. ఇదైతే నిజమండి. 3 నెలల వరకు అయితే నాకు దూరంగా వెళ్ళినా మనకి మిస్ అయినా జాబు ఏమో లేకపోయిందిలే అనుకోవచ్చు. మన దగ్గరే కట్ ఆఫ్ అయిపోయిందంటే ఇంకా నీకు వద్దు ఈ జాబ్ అన్నట్టు వెలివేసినట్టు ఉంటుంది కదా. అలాంటి సిచ్యువేషన్ నుంచి మనం కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ నార్మల్గా ఉండాలంటే అసలు ఎన్ని రోజులు పట్టిందంటే నాకు చాలా రోజులు పట్టింది. నేనైతే చాలా కష్టపడ్డాను. నాకు 0.08 మార్క్స్లో జాబ్ మిస్ అయింది. ఎందుకు ఇలా జరిగింది, నేనేం తప్పు చేశాను, దేవుడు నాకు ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడు, ఇంకొక మార్క్ వచ్చింటే నాకు జాబ్ వచ్చేది కదా, నా లైఫ్ టర్నింగ్ అయ్యేది కదా అని చాలా రోజులు అసలు దేవుడి మీద కోపం వచ్చేసింది. అంత కష్టపడ్డాను, ఏం నాకు ఇంకొక పోస్టులు కూడా ఇంకొక పోస్ట్ ఉన్నా వచ్చేది అని అయితే అనిపించింది. ఇంకా కాంప్రమైజ్ అయ్యాను. ఏదైనా మనం అంతే కదా, ఏ దేవుడు మనకే చేసినా అన్నీ మంచికే చేశాడు, మన మంచికే చేశాడైతే అనుకోవాలి. అలా అనుకోనే ఇంకా మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి పూజలు అయి చేస్తూ మళ్ళీ దేవుని అయితే నమ్ముతున్నాను. మనకి ఎప్పుడు దేవుడు అనేవాడు అన్నీ ఉంటాడు. కాకపోతే ఇంకా మన జీవితంలో మనం గత జన్మలో చేసిన పాపాలు అంటారు కదా, అవి కూడా ఉండొచ్చు. మనకి ఏ చేసినా దేవుడు మంచి చేస్తాడో అనుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఈసారి ఇంకా ప్రయత్నం అయితే చేస్తున్నాను. వస్తుందా రాదా అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. మనకి ఆ సమయానికి మనం చదివిన క్వశ్చన్లే మనకి రావాలి, ఆ సమయానికి చదివిన సబ్జెక్ట్ కూడా గుర్తు రావాలి. ఇంకా మనకన్నా బాగా చదివే వాళ్ళు ఉంటారు. మనం కాంపిటీషన్ ఎగ్జామ్లో పోటీ పడుతున్నాము అంటే బాగా చదవాలి, 1% లక్ కూడా ఉండాలి. నేనైతే నా ఎఫెక్ట్స్ అయితే 99% పెడుతున్నాను. ఎంతవరకు చదవాలో అంతవరకు అయితే చదువుతున్నాను. ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ అసలు టీవీ కూడా చూడట్లే. ఇంకెప్పుడు తింటున్నాను, తినేటప్పుడు కూడా అసలు ఇవి ఆన్లైన్ క్లాసెస్ వింటూనే చూసుకుంటున్నాను. ఇంకా ఎప్పుడు నిద్రపోతున్నాను, 4-5 గంటలు కూడా నిద్రపోవట్లేదు అసలు ఇప్పుడైతే. అంతకుముందన్నా కొంచెం ఎక్కువ నిద్రపోయేదాన్ని, కానీ ఇప్పుడు అసలు ఎప్పుడు లేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. ఎప్పుడు పడుకుంటున్నానో 1-2 గంటలు పడుకుంటానా, మళ్ళీ వెంటనే మెలకు వచ్చేస్తుంది. మైండ్లో ఇదే తొలుస్తుంది. ఈసారి ప్రయత్నం చేస్తున్నాం, మళ్ళీ ప్రయత్నం చేస్తున్నామంటే అందరి ఫోకస్ మన మీదే ఉంటుంది, ఇంకా చుట్టుపక్కల బంధువులు అని. ఇదొక బాధ నాకు ఫస్ట్ నుంచి కూడా. ఇంకా మన ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం, మనకి రాకపోతే మనం ఏం చేస్తాం. ఇదైతే ఇంకా నాకు ఎక్కువ బాధిస్తుంది. ఇంక ప్రతి వాళ్ళు ఏమనుకుంటారో, మళ్ళీ చదువుతున్నాము జాబ్ వచ్చిందా లేదని మన ఎఫెక్ట్స్. నా పరిస్థితి ఏంటంటే ఎడ్యుకేషన్లో నాకు ఎంత గ్యాప్, సుమారుగా 6 ఏళ్ళు గ్యాప్. పెళ్ళైనాక 6 ఏళ్ళకి ఎవరైనా ఇంటర్ చదివి డిఎడ్ చదివి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలని ఎవరు అనుకోరు. వాళ్ళల్లో టాలెంట్ ఉంటేనే అనుకుంటారు. నేను ఇంటర్ చదివి మళ్ళీ డిఎడ్ చదివి ఫ్రీ సీట్ కూడా తెచ్చుకున్నాను డిఎడ్కి. అలా చదివాను. టెట్లో మంచిగానే ఫస్ట్ సారి కొంచెం అన్ని బేసిక్స్ తెలియకపోవటం వల్లనే నాకు ఆ జాబ్ అయితే మిస్ అయింది. 6 ఏళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు. మళ్ళీ చిన్నప్పుడు సరిగ్గా స్కూల్కి వెళ్ళానంటే అది వెళ్ళింది లేదు. 7వ తరగతి వరకు అసలు స్కూల్కే సరిగ్గా వెళ్ళింది లేదు. మనకి ఇంకా బేసిక్స్ ఎక్కడ ఉంటాయి. బేసిక్స్ తెలియక కొన్ని సబ్జెక్టులలో మనకి ఎక్కువ టైం తీసుకుంది అప్పుడు చదవటానికి. అప్పుడు కూడా టైం అయితే తక్కువగానే ఉండేది, కానీ అప్పుడు కొంచెం కోచింగ్కి వెళ్ళాను. మంచిగా ఆ టైం ప్రిపేర్ అయ్యటం వల్ల అంతవరకు అయితే సక్సెస్ అయ్యాను. 241 ర్యాంక్ తెచ్చుకున్నానంటే నేను అప్పట్లో గ్రేట్ అయితే అనుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పటికీ కానీ చదివినంత వరకు నేను ప్రయత్నం బాగానే చేశాను. ఈ 6 ఏళ్ళ తర్వాత ఇంటర్ చదివి మంచిగా మ్యాథ్స్లో అయితే 75 తెచ్చుకున్నాను. నేను 2 ఇయర్స్ మ్యాథ్స్ బీలో 2 ఇయర్స్ అలానే తెచ్చుకున్నాను. ఇంకా డిఎడ్లో ఫ్రీ సీట్ తెచ్చుకున్నాను. డిఎడ్లో కూడా 90% స్కోర్ వచ్చింది. ఒక్క జాబ్ అన్నీ సక్సెస్ఫుల్గానే అయ్యాయి, కానీ ఒక జాబ్కి వచ్చే వరకే సక్సెస్ఫుల్గా జాబ్ అయితే రాలేదు. అన్ని ప్రయత్నాలు బాగానే జరిగాయి, ఆ జాబ్ ఒక్కటే మిస్ అయిందన్న బాధ తప్ప నా జీవితంలో ఇంకేదైతే నాకు కొరత అయితే లేదు. మంచి భర్త, పిల్లలు చక్కగా 2 రామలక్ష్మిలాగా 2 మగపిల్లలు, అత్త మామ కూడా చాలా అంటే చాలా మంచోళ్ళు. ఇక జీవితంలో ఇదిగో జాబ్ ఒక్కటి ట్రై చేశాను, ఇదొక్కటి రాలేదన్న ఇబ్బంది తప్ప మిగతా విషయాలు అయితే దేవుడు అన్నీ నాకు మంచి చేశాడు. అలాగనే కాంప్రమైజ్ అయ్యాను. అన్నీ మంచి చేశాడు, ఇదొక్కటే ఎందుకు ఇలా చేశాడో, ఇంకా మనకేమన్నా ఫ్యూచర్లో మంచి ఆప్షన్ ఉందేమోలే అయితే అని అనుకున్నాను. ఇంకా ఏం చెప్తున్నానో ఏమో, వీడియో అయితే ఏం వాగానో ఇంకా
ఈ వీడియో అయితే లెంత్గానే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఇప్పటి నుంచి అయితే చిన్న చిన్న వీడియోస్, షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇదన్నీ కలగూర గంపలాగా ఇంకా వీడియోలు అప్పుడప్పుడు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వీడియోలు ఇవన్నీ చేసి వాటిలోంచి కొంచెం కొంచెం తీసుకున్నాను. ఇవన్నీ ఎడిటింగ్ చేయడానికి ఇప్పుడే టైం అయితే కుదరదు. అన్నీ అవి కొంచెం తీసుకొని అయితే ఈ వీడియోకి వాయిస్ ఇవ్వటం కోసం నార్మల్గా అయితే వాయిస్ ఇవ్వటానికి నాకు ఫేస్ చేయలేను నేను. ఇంకా అందుకని అవేవి ఇంట్లో పని చేసిన క్లిప్స్ ఉంటే ఇక మీదట ఇంటి పని, వంట పని, పూజలు, ఈ యూట్యూబ్ వీడియోస్ అయితే చేయలేను అన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాము. ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా అనుకుంటారు కదా, ఏంటబ్బా ఈ అక్క ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, ఏమైంది ఏంటి అని అయితే అనుకుంటారు కదా. ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే అక్క డిఎస్సికి ప్రిపేర్ అవుతుంది, మంచిగా ప్రిపేర్ అయిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి మంచి వీడియోస్ చేస్తుందిలే. మళ్ళీ ఒక్క నెలే కదా, నెలలో మనకి 4 వారాలు వస్తాయి. 4 వారాలలో 4 వీడియోస్ కానీ 5 వీడియోస్ కానీ పోస్ట్ అయితే చేస్తాను.